ఎవరు నీకు ఉత్తరం రాశాడమ్మా? పాపం నీ గురించి నిద్రాహారాలు మాని బాధపడుతుంటే నేనే ఈ ప్లాన్ చెప్పానమ్మా. ఏమండి, నేను నిజమే చెప్తున్నాను. మీరు నన్ను వదిలిపెట్టద్దు. మీరు నాకు తోడుండాలి. అంజలి, ప్రశాంతంగా పడుకో, నీకేం కాదు. మీరేమని ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. అటు మీ అన్నగారు, ఇటు నేను ఎవరిని సమర్థించాలో తెలియని అయోమయంలో ఉన్నారు మీరు కదా? అవును విజయ, మీరిద్దరూ నాకు రెండు కళ్ళు. ఎవరిని నొప్పించలేని పరిస్థితిలో ఉన్నాను. అందుకే ఏం చేయాలో తెలియక. సరే, నాకు మీరే ముఖ్యం. మీ అన్నగారిని నమ్మాలో లేదో తర్వాత విషయం. అవును, ఇప్పుడు ఎలా ఉంది? ఇంకా జ్వరం తగ్గలేదు. అయితే రాత్రి మీద కొంచెం కంట్రోల్లో ఉంది తెలుసా? అయ్యగారు, మీ అమ్మగారు, నాన్నగారు, మీ అక్కయ్య గారు వచ్చారండి. అంజలి, నువ్వు పడుకో, వాళ్ళే ఇక్కడ తీసుకొస్తాను నేను. చూసావా సీతాలు, వాళ్ళు వచ్చేసరికి నాకు ఇలా జరిగింది చూడు. అదేటమ్మా అలా అంటారు? పాపం, మీరు కావాలని చేశారా? అత్తయ్య రండమ్మా. ఏంటమ్మా, మేము వస్తున్నాం అని తెలిసి పడకేసావా? అవేం మాటలే అమ్మా. అంజలి, ఎలా ఉన్నావు? పర్వాలేదు మావయ్య, కొంతవరకు నయంగానే ఉంది. మీ ఆరోగ్యం ఎలా ఉంది? పాత పడిపోయిన గడియారంలా గుండె స్లో అవుతుందమ్మా. అలా అనకండి నాన్నగారు, మీకు అన్ని చెకప్లు చేద్దాం, మీరు నిశ్చింతగా ఉండండి. అవునరా అబ్బాయి, ఇందాకెళ్ళిందే ఆ పిల్లెవరు? సీతాలని అంజలికి ఆ పని ఈ పని చేసి పెడుతుందని పెట్టానమ్మా. అబ్బా, మహారాణి భోగాలు అనుభవిస్తుందన్నమాట. అయితే ఆ పందాంతో వంట వరపు చేయిస్తుందని పెళ్ళా? అది కాదులేమ్మా, ఓ 2 రోజులు. వద్దులే బాబు, మాకు ఏ హోటల్కో బస్సు ఏర్పాటు చేయించు. మీ నాన్నగారిని ఏ డాక్టర్కో చూపించి తీసుకెళ్లిపోతాను. ఆ హోటల్లో ఎవరు వంటలు చేస్తారో మనం ఏమైనా చూసొచ్చామా? మన కళ్ళెదురుగా మీ కోడలు జ్వరం వంక పెట్టుకుని మంచం ఎక్కిందిగా. మన కళ్ళెదురుగా ఆ మురికిది వంట పెంట చేస్తుందా? దానికన్నా ఆ తలమాసిన వాడెవడో వండి పెడతాడే, ఆ తింటేనే నయ్యం. అమ్మా, అర్థం చేసుకోవే. ఏమండి, ఆగండి. నాకు జ్వరం తగ్గుతుంది కదా, కొంచెం పని పాటలు చేసుకుంటే అదే కంట్రోల్ అయిపోతుంది. అత్తయ్య, మీరు స్నానం అవి కానివ్వండి, ఈలోగా మీకు అన్నీ సిద్ధం చేస్తాను. అది కాదు. ఏంటండి మీరు, అత్తయ్య వాళ్ళు రాక మొదటిసారి వచ్చారు. ఎలాగోలా నేనే వంట చేస్తాను. చూసారా, పెళ్ళాం కొంగు వదలటలేదు. నీ బతుకు పాపం. ఆ పిల్ల ఆరోగ్యాన్ని కూడా చూడకుండా కష్టపెడతావా? మీరు ఎక్కువగా ఆవేశపడకండి. మీ ఆరోగ్యం మంచిది కాదు. మా ధోరణిలో మమ్మల్ని వదిలేండి. పదవే. మంచినీళ్ళు తీసుకొస్తాను. అలాగే. అంజలి, జాగ్రత్త. పర్లేదండి. సారీ అంజలి. ఎందుకండి? అమ్మని కాదనలేక నువ్వు ఇలా ఉన్నా సరే కష్టపడుతున్నందుకు. అదేంటండి, వాళ్ళు పరాయి వాళ్ళ, మనవాళ్ళు. వాళ్ళ కోసం చేసుకోకపోతే ఎలా? అది కాదంజలి. అవ్వా అవ్వా అవ్వా, అమ్మా ఇట్రావే, చూడవే చోద్యం. ఏమిట్రా అది? వంటగదిలో నువ్వేం చేస్తున్నావు? బెల్లావంటే మరీ అంత బెల్లం అయితే ఎలారా? అమ్మా, ఏమిటా మాటలు? పాపం అంజలికి ఒంట్లో బాలేదని కొంచెం దగ్గర నిలబడ్డాను. ఏవోలే బాబు, మా కాలంలో ఇలాంటి ఎరగం. మీ నాన్నగారు వంటగదిలోకి తొగి చూసేవారా? ఈ అమ్మాయిది మరీను వింత పోకడా విపరీతమును. మొగుణ్ణెప్పుడు కూడా కూడా తిప్పుకోవాలని చూస్తుంది. ఒరే తమ్ముడు, ఇలా అయితే ఇంకెందుకు పనికిరావు. ఊరుకోవే. వాడు మనం చెప్తే వింటాడా? ఆ పిల్ల చెప్తే గంగిరెద్దులా తలుపుతాడు. అమ్మా, మీరు ఈ ధోరణి మార్చుకోవాలి. అంజలిని పరాయి మనిషిగా చూడటం మానుకోవాలి. అమ్మా,
అంజలి కూడా సాటి ఆడదని మీరు ఎందుకు అనుకోరు? ఏమండి ప్లీజ్ అండి, మీరు వెళ్ళండి. నేను బాగానే ఉన్నాను కదా. అత్తయ్య, క్షణంలో వంట పూర్తి చేస్తాను, మీరు వెళ్ళండి. అది కాదండి. ఏయ్ అంజలి, నువ్వు నా కళ్ళెదురుగా ఇలాంటి వేషాలు వేస్తే అస్సలు ఊరుకోను. జాగ్రత్త, పదవే. సీతలు, కూరగాయలు తొందరగా పోయి. అలాగేనమ్మా, త్వరగా కానివ్వు. అలాగే. ఏంటే, ఎవరికి ఫోను? మా ఫ్రెండ్కి రా. ఏ నువ్వు మాట్లాడతావా? ఏ ఫ్రెండ్కో? బాయ్ ఫ్రెండ్కి. అంటే ఆ సందీప్ గడగా? ఒరేయ్, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. సందీప్ని వాడు వీడు గాడు అంటే మర్యాదగా ఉండదు. అంటానే 100 సార్లట సందీప్ గాడు గాడు గాడు. డాడీ, డాడీ, ఇక్కడ సిద్ధుగాడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. అబ్బే ఏం లేదు డాడీ, నేను కాలేజీకి వెళ్తున్నాను. సిద్ధుని బాగానే బెదిరిస్తున్నావే. వెధవా, లేకపోతే కంట్రోల్లో ఉండడం లేదు. చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడు. సిద్ధు సంగతి సరే గాని సందీప్ సంగతులు చెప్పు. ఏంటి, మీ డాడీ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్టుంది. అయితే త్వరలో మీకు పెళ్ళైపోతుందన్నమాట. ఊరుకో పిన్ని. ఏంటి ఇదంతా సిగ్గే? అబ్బో, ఏంటి తెగ నవ్వేసుకుంటున్నారు? ఏడ్చే అవకాశం లేదు కాబట్టి. అబ్బా, మాటకు మాట ఎలా పుట్టుకొస్తాయో నీకు. నిన్ను చూసే. అయినా ఇంకెంతకాలంలే, వెళ్ళిపోతున్నాగా. పిన్ని, అలా అనుకు పిన్ని, నాకు చాలా బాధగా ఉంది. పోనీలే అమ్మా, నా గురించి నువ్వైనా బాధపడుతున్నావు, అది చాలు నాకు. ఐశ్వర్య కాదు విజయ, నేను బాధపడుతున్నాను. నీకెందుకు బాధ? అదేంటి విజయ అలా అంటావు? ఇన్నేళ్లుగా ఇదే ఇంట్లో మనిద్దరం కలుసున్నాం, కలిసి తిరిగాం, మరి దెబ్బలాడుకున్నాం, కొట్టుకున్నాం కూడా. నిజమే అనుకో. అవన్నీ మనం మనసులో పెట్టుకుంటామా చెప్పు? నాకే ఒక సొంత చెల్లుంటే దాంతో ఎప్పుడైనా దెబ్బలాటేస్తే వెంటనే మర్చిపోతాను గాని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటామా? అమ్మా, నేను ఒకసారి బయటికి వెళ్ళి చూసిరానా? ఎందుకే? ఆహా, వర్షం వస్తుందేమోనని. అర్థమైందిలేమ్మా నీ వెటకారం. నేనేంటి ఇంత మంచిగా మాట్లాడడం ఏంటి అనేగా నీ వెక్రింత. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. నేను మాత్రం విజయ చంద్రలు వెళ్తున్నారంటే నిజంగా బాధపడుతున్నాను. విజయ, నువ్వు అక్కడ ఏ ఇబ్బంది పడకుండా సామాన్లన్నీ ప్యాక్ చేయిస్తాను, ఓకే? అమ్మో, నాకు చాలా పని ఉందే, ఉంటాను. అమ్మగారు, అమ్మగారు, ఈ మాత్ర వేసుకోండి, కాస్త నీరసం తగ్గుతుంది. హలో అంజలి, నీ గొంతేమిటి అలా ఉంది? అమ్మా, నువ్వా? నేనేలే కానీ ఒంట్లో బాలేదా? అలాంటిదేం లేదమ్మా, నేను బాగానే ఉన్నాను. కొంచెం నలతగా ఉంది. అమ్మా, మనం వచ్చి బాధలు పెడుతున్నట్లు వాళ్ళ అమ్మకి చేరేస్తుంది. ఇంతకీ మీరెలా ఉన్నారమ్మా? అమ్మా, నేను తర్వాత ఫోన్ చేస్తానులే. అత్తయ్య, ఏమ్మా ఇక్కడ విషయాలు మీ అమ్మకి చేరేస్తున్నావా? అత్తయ్య, అది నీకు ఈ బుద్ధి కూడా ఉందా? ఇక్కడ మేము ఆవలించినా ఫోన్ చేసి మీ అమ్మకి చెప్తావా? వదినా, మా అమ్మే ఫోన్ చేసింది, నేను ఎలా ఉన్నానో కనుక్కుందామని. ఓహో, అర్థమైంది. ఆవిడ గారే ఫోన్ చేసి ఆరా తీస్తుందన్నమాట. ఏ, మా అమ్మగారు అలాంటి వారు కాదు. మరి అలాంటప్పుడు మేము వచ్చి నేను ఇబ్బంది పెడుతున్నట్టు ఎందుకు మాట్లాడింది? అబ్బే,
అలాంటిదేం అనలేదు అత్తయ్య. బుకాయించుకో, మాకు మీ అమ్మ మాటలు వినపడవు. అయినా నీ జవాబుల్ని బట్టి అవతలి వాళ్ళ ప్రశ్నలు ఊహించగలం. అంటే మీ ఇద్దరు ఎప్పుడు ఇలా రహస్య మంత్రాలు చేస్తుంటారన్నమాట. అమ్మో అమ్మో, నా కొడుకు ఎంత మోసపోయాడు. అమ్మమ్మో, ఉండు ఉండు చెప్తాను. అది కాదు అత్తయ్య. అత్తయ్య, అబ్బా, ఇలాంటి చిన్న పనులకు మీరెందుకండి? నేను సీతాలు వచ్చి తెచ్చుకునేవాళ్ళం కదా. అదేంటి అంజలి అలా అంటావు? మన పనులు మనం చేసుకుంటే తప్పే లేదుగా. తప్పని నేను అనటం లేదు ప్రభు, కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? అది కూడా తెలీదా? ఈ జిల్లాకి కలెక్టర్ గారు పెళ్ళాని చెప్పిన పనులన్నీ పిల్లిలా చేస్తున్నాడు చూడు అనుకుంటారు. అనుకుంటే అనుకొని ఎవరో ఏదో అనుకుంటారని నా భార్యకి సాయపడటం మానుకోవాలా? బయట నేను అధికారిని, ఇంట్లో నువ్వు అధికారినివి. అది సిస్టమ్. మీరు ఒక్కసారి భలే మాట్లాడతారండి. చాలా ముచ్చటగా ఉంటాయి మీ మాటలు. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. నాది కాంప్లిమెంట్ కాదు, ఎక్సైట్మెంట్. మిమ్మల్ని మీ మంచితనాన్ని భరించే శక్తి నాకుందో లేదో అనిపిస్తుంది అప్పుడప్పుడు. నువ్వు మరీ సెన్సిటివ్. కాదు కాదు, అల్ప సంతోషివి. నిజం చెప్పాలంటే నిన్నేమంత బాగా చూస్తున్నాను చెప్పు. ఇంతకన్నానా? సరిపోదు. మనం పెళ్ళైన వెంటనే హనీమూన్కి వెళ్ళుంటే ఎంత బాగుండేది. అలా చేయగలిగానా? లేదే. పోనీ తర్వాత వెళ్దాం. ఎప్పుడు? మనం ముసలివాళ్ళం అయిపోయాక? లేకపోతే ఇప్పుడే తక్షణమే వెళ్ళిపోవాలా? అవునండి. ఊరుకోండి. ఇంట్లో అత్తయ్య మావయ్య వదిన ఉన్నారనే సంగతి మర్చిపోతే ఎలా? మర్చిపోలేదు అంజలి, కానీ ఓ 4 రోజులు లేటైనా వెళ్తే నీకు ప్లెజెంట్గా ఉంటుంది కదా. పొరపాటు. మన వాళ్ళని అలా వదిలేసి తిరగడం నాకెంత మాత్రం ప్లెజెంట్ కాదు. నిజమే అనుకో. సరే, కారెక్కు. పోనీ ఓ పని చేస్తే? ఏంటి? వాళ్ళను కూడా మనతో ఎటనే తీసుకెళ్దాం. ఈ చుట్టుపక్కల చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి, ముఖ్యంగా దేవాలయాలు. ఇప్పుడు నాకు మీరు ముద్దొస్తున్నారు. ఏంటేంటేంటి? అదే బాగా చెప్పారు అంటున్నాను. మీరేం తక్కువ వాళ్ళేం కాదు, పైకలా కనిపిస్తారంతే. అదంతా నీ సావాసంలో వచ్చింది మరి. గొప్పే. పదండి వెళ్దాం. అబ్బా, అప్పుడేనా? ఏదైనా ఒక రెస్టారెంట్కి వెళ్ళి కబుర్లు చెప్పుకుని అప్పుడు ఇంటికి వెళ్దాం. అదిగో మళ్ళీ మొదటికొస్తున్నారు. అక్కడ అత్తయ్య గారు మావయ్య గారు. అమ్మా తల్లి, పొరపాటు అయిపోయింది. పద, ఇంటికే వెళ్దాం. కోపం వచ్చిందా? ఐ లైక్ యూ. ఏమా అయ్యా యక్షికారులు? అమ్మా, ఏమిటా మాటలు? ఏంట్రా, నేనేమైనా తప్పుగా అన్నానా? మొగుణ్ణి వెంటేసుకొని ఇల్లు వదిలేసి గంటల తరబడి తిరుగుళ్ళేంటి? సరుకులు తేవడానికి వెళ్ళామత్తయ్య. అక్కడికి కంగారు పడుతూనే ఉన్నాం, లేట్ అవుతుందేమోనని. పాపం మీరు ఏ ఇబ్బందులు పడ్డారో ఏమో. ఎందుక నక్క వినియాలు? మేమెలా పోతే నీకే? నీకు కావాల్సింది మమ్మల్ని వదిలేసి దూరంగా పోవడం, అంతే కదా? అమ్మా, అలా ఎలా అనగలుగుతున్నావు? నేనేదన్నా హోటల్కి వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పుకుని వద్దామని అడిగితే అంజలి ఏముందో తెలుసా? ఏమనుంటుంది? పద పదాన్ని గొడవ చేసి ఉంటుంది. ఆ తొందరపాటే వద్దంటున్నాను. నేను అలా అడిగితే ఇంట్లో మీరంతా ఇబ్బంది పడతారు, రానంటే రాననేసింది. పోనీ వెళ్ళాల్సింది. ఇంటికి వస్తే మాత్రం మాకే డ్రెస్సుకో. ఎప్పుడు చూడు ఆ ఏడుపు మొహం వేసుకొని ఓ మూల కూర్చోడమే కదా. ఏదైనా అడిగితే పట్టుకొచ్చి మా మొహాన్ని కొట్టినట్టు విసిరి పారేస్తుంది. ఇదంతా తమ్ముడిచ్చిన అలసి వల్లే కదమ్మా జరుగుతోంది. అందుకే సంబంధం చేసుకునేటప్పుడు ఆ పిల్ల తాలూకు మంచి చెడ్డలు, కుటుంబ గౌరవం అన్ని చూసుకొని చేసుకోవాలి. కనీసం ఆ తల్లైనా 4 మర్యాదలు నేర్పి పంపాల్సింది.